కరెక్ట్గా 9 days రిలీజ్ ఉంది. కూలీ కానీ వార్ 2 కానీ. ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా కోసం ఎక్కువగా వెయిట్ చేస్తున్నాం అని చాలా మంది అడగడం జరిగింది. ఆబ్వియస్లీ నేను కూలీ కోసం వెయిట్ చేస్తాను. ఎందుకంటే నేను లోకేష్ కనగరాజుకి వీరాభిమాని. ఖైదీ కావచ్చు, విక్రమ్ నుంచి అయితే ఇంక చాలా ఇష్టం. నగరం కూడా ఇష్టం అవుతుంది. లియో నచ్చలేదు. అయితే దీంతో అయినా ఇంకొక విక్రమ్ సినిమాని ఇస్తాడేమో అనేటువంటి కోరికతో, పైగా రజనీకాంత్. సో రజనీకాంత్కి కరెక్ట్ స్టోరీ ఇవ్వగలుగుతాడేమో, ఇంకొక దళపతి లాంటిదో ఇంకొక భాష లాంటిదో ఇవ్వగలుగుతాడు అనేటువంటి కోరిక లోకేష్ కనగరాజ్ మీద ఇష్టంతో నాకు ఉంది. కాబట్టి ఆ సినిమా కోసం వెయిట్ చేస్తాను. దాని తర్వాత డెఫినెట్లీ పార్ట్ 2 కోసం కూడా నేను చాలా విపరీతంగా వెయిట్ చేస్తాను. అయితే లోకేష్ కనగరాజ్ గతంలో ఇచ్చినటువంటి విక్రమ్ లాంటి ఒక దాన్ని ఒక యాంటీక్ మూవీ, ఒక కల్ట్ క్లాసిక్ అని పిలుస్తాను నేను. ఆ సినిమా ఆ లెవెల్లో హిట్ అవ్వడానికి ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ రీజన్ పర్ఫెక్ట్ రైటింగ్ ఉంటుంది. సినిమా సినిమా మొత్తం కూడా ఒక థ్రిల్లర్ ని చాలా జాగ్రత్తగా మేనేజ్ చేస్తాడు. దానికి తోడు నేను ఆ సినిమా థియేటర్లో దాదాపు 15-16 సార్లు చూసాను. అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ని అనిరుద్ధ్ ఏ లెవెల్లో తీసుకెళ్తాడు అంటే, నేను ఆ థియేటర్కి వెళ్ళినప్పుడు 8th టైం ఏం పెట్టేవాడు అంటే స్టేటస్, 3 hours పాటు అనిరుద్ధ్ కన్సర్ట్కి వెళ్తున్నాను నేను అని పెట్టేవాడు, షో టైం అని పెట్టి. అంటే అనిరుద్ధ్ ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ లో పీక్స్ ఆఫ్ మ్యూజిక్ ఇస్తాడు ఆ సినిమాలో. కానీ అనిరుద్ధ్ ఇప్పుడు బాగా తగ్గిపోయాడు అనిపించింది నాకు. ఎందుకంటే దేవరా ఓకే ఓకే కానీ కింగ్డమ్ వచ్చేసరికి చాలా సీన్స్ లో అవసరం లేని దానికంటే చాలా తక్కువ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడని అనిపించింది. సో ఆ రకంగా కూడా నాకు కాస్త టెన్షన్ గా కూడా ఉంది. బట్ లోకేష్ కంకరాజ్ మంచి కంబ్యాక్ ఇవ్వాలని, మంచి సినిమా ఇవ్వాలని నేను చాలా ఇది కోరుకుంటున్నాను. ఇంకా వార్ 2 ఆబ్వియస్లీ ఇండియాలోనే 2 బిగ్ సూపర్ స్టార్స్, ఎన్టీఆర్ దేవరా తర్వాత, దేవరా లాంటి హిట్ తర్వాత వస్తున్నటువంటి మూవీ. ఇద్దరు స్క్రీన్ మీద ఎట్లా ఉంటారు ఏంటి, ఇద్దరి మధ్య డాన్స్ ఫైట్స్ ఇవన్నీ కూడా డెఫినెట్లీ ఒక బిగ్ ఎక్సైట్మెంట్ ని క్రియేట్ చేస్తాయి. అయితే దీనికంటే అది కాస్త తక్కువ ఎందుకు అనిపిస్తుంది అంటే, వార్ 2 యొక్క విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ కానీ, దాని క్వాలిటీ కానీ ఇదంతా చాలా వీక్ గా ఉంది. ట్రైలర్ కానీ టీజర్ కానీ ఇవన్నీ కూడా అంత ఇంప్రెసివ్ గా నాకైతే ఎక్కడ అనిపించలేదు. ఒక యాక్షన్ ఎపిసోడ్స్ పీక్స్ లో ఉన్నట్టు కనిపిస్తున్నాయి తప్ప ఆ, ఒక డ్రామా కానీ, ఒక థ్రిల్ మూమెంట్స్ కానీ పర్ఫెక్ట్ గా బిల్డ్ చేసినట్టు ఎక్కడ కనిపించలేదు. బట్ స్టిల్ బాగుండాలని కోరుకుంటున్నా, ఖచ్చితంగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. ఆ, వీలైనంత బాగా ఈ రెండు మూవీస్ కూడా ఆడాలని, ఈ సినిమాలకు ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ డిస్ట్రిబ్యూటర్, ఇద్దరు డిస్ట్రిబ్యూటర్స్ కూడా, వార్ 2 కొన్నవాళ్ళు, కూలీ కొన్నవాళ్ళకి ఈక్వల్ థియేటర్స్ వచ్చి అందరికీ కూడా పర్ఫెక్ట్ అవుట్పుట్ రావాలని నా కోరిక. మీకు ఈ రెండిట్లో ఏ మూవీ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు, కామెంట్ చేయండి.